హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక భారీ షాక్ని అందించడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికైతే పెన్షన్లు తొలగించబోతున్నట్లయితే సమాచారం అండి. ఏ విధంగా పెన్షన్లు తొలగించబోతున్నారు, అపీల్ చేసుకున్న వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా రిమూవ్ చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే దివ్యాంగ కేటగిరీకి సంబంధించి పెన్షన్లు పొందుతూ ఉన్నారో మరియు వికలాంగుల కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికైతే భారీ షాక్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి అయితే దివ్యాంగులు మరియు వికలాంగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వానికైతే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారం రావడంతో ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేపట్టడం జరిగింది. సో గతంలో దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరికైతే నోటీసులు అనేవి అంది ఉన్నాయో, అంటే పెన్షన్ రద్దు నోటీసులు, సో వారిలో భాగంగా ఎవరైతే వెరిఫికేషన్ అంటే అపీల్ చేసుకొని ఉన్నారో పెన్షన్లకి, సో అపీల్ చేసుకున్న వారిలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళనైతే తొలగించబోతున్నట్లయితే సమాచారం అండి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని పెన్షన్ల నుంచి తొలగించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. గతంలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం అయితే అధికారుల చేత ప్రతి ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే మొదలు పెట్టడం జరిగిందండి. ఆ వెరిఫికేషన్లో ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉండిందో సో వారికి రద్దు నోటీసులు అనేవి అందించడం జరిగింది. ఈ విధంగా రద్దు నోటీసులు అందిన తర్వాత సో వారు మళ్ళీ అపీల్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. అపీల్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉంటుందో వారిని పెన్షన్ నుంచి తొలగించడం జరిగింది. ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉందో సో వారికి యథావిధిగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. ఏపీ రాష్ట్రంలో అపీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ పూర్తి అయిందా లేదా అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఇప్పటి వరకు అపీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదండి. కొత్త సదరం సర్టిఫికేట్ అనేది కూడా ప్రభుత్వం అయితే జారీ చేయలేదు. సో వారికి యథావిధిగా ప్రతి నెలలో పెన్షన్స్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని. ఒకవేళ కనుక వెరిఫికేషన్ పూర్తయినట్లయితే ఆ వెరిఫికేషన్లో భాగంగా కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగిందండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగుల పెన్షన్లపై వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్లు విచారించిన తర్వాత అనర్హులైన 70% మందిని తొలగించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఒక జిల్లాలో 3,000 మంది దివ్యాంగ కేటగిరీకి సంబంధించి పెన్షన్లు పొందుతూ ఉంటే సో వారిలో 70% మంది అనర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే వారిని వెంటనే తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికైతే ఇక పెన్షన్లు అయితే ఇవ్వరండి. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా గతంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేసి ఉన్నారో అధికారులు, సో వారికి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో వారిని వెంటనే వారి యొక్క ఉద్యోగాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఒక జిల్లాలో అయితే ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్లు జారీ చేసి ఉంటారో అధికారులు, సో వారి యొక్క ఉద్యోగాలు అనేవి రద్దు చేసినట్లయితే సమాచారం అండి. కొన్ని రోజులైతే సస్పెండ్ చేసినట్లయితే సమాచారం. సో కాబట్టి అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇక నుంచి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందేందుకు అసలు అవకాశం అయితే ఉండదు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో వారు మాత్రమే పెన్షన్లు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఏపీ రాష్ట్రంలో అయితే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని పెన్షన్ల నుంచి తొలగించడం జరుగుతుంది. కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఆ సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే సో వారికి దివ్యాంగ కేటగిరీ కింద 6,000 రూపాయలు మరియు 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లయితే సో వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా దివ్యాంగ కేటగిరీ పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీతోటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.